హైదరాబాద్ కాటేదాన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ కాటేదాన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఇటు ఘటనా స్థలంలో మంటలు ఎగసిపడుతున్నాయైతే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. हटो हटो बाजू రైట్ గా ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, అక్కడ ప్లాస్టిక్ గోదాంలో అయితే మంటలు చెలరేగాయి. అసలు ఎలా జరిగింది? అక్కడ మంటలు ఎలా అంటుకున్నాయి? మైనదేపల్లి కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అయితే దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఫైర్ సంబంధించిన సిబ్బందికి కూడా స్థానికులు సమాచారం అందించారు. ప్రజెంట్ ఫైర్ సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఒక్కసారిగా ప్లాస్టిక్ సంబంధించిన గోదా కావడంతో దానికి మండే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక దట్టమైన పొగలు వస్తున్నాయని చెప్పి కూడా స్థానికులు కూడా చెప్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము ప్రధానంగా ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగినట్టుగా దీనికి సంబంధించి కొంత అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క మంటలు అదుపులోకి తీసుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది. ప్రధానంగా ఈ చుట్టుపక్కల వారిని ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వట్లేదు. పోలీసులు కూడా భారీ బలగాలను మోహరించారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఒకవేళ మంటలు అధిక సంఖ్యలో వ్యాపించి ఉంటే మాత్రము ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తదితర ప్రాంతాల్లో మాత్రం ఎవరిని కూడా పోలీసులు రానివ్వట్లేదు. అంతేకాకుండా మంటలు మాత్రం కొద్దిసేపట్లో అదుపులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.